ఎలక్షన్స్ అయిపోయాయి. పోటీ చేసిన అన్ని స్థానాలలో ఓటర్లు గెలిపించేశారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సజావుగా సాగుతుంది. కానీ అభిమానుల్లో ఒకటే దిగులు. డిప్యూటీ సీఎం మాకు బాకీ పడ్డారని. ఇప్పటి వరకు మిమ్మల్ని గెలిపించమన్నారు, గెలిపించేశాం, ఇకపై మమ్మల్ని అలరించండి అంటూ పవన్ కళ్యాణ్కు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వాటితో పాటు ఇకపై సినిమాలు చేస్తారా, చేయరా, చేస్తే కంటిన్యూగా చేస్తారా, ఎప్పటి నుండి చేస్తారు, అవి రిలీజ్ ఎప్పుడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక్కటే ఆందోళన. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ హరిహర వీరమల్లు షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానుల కోరిక మేరకు త్వరలో షూటింగ్కు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. అది కూడా తన పనులకు ఇబ్బంది కాకూడదని షూటింగ్ స్పాట్ హైదరాబాద్ నుండి విజయవాడకు మార్చుకుని షూటింగ్ జరపనున్నారు. ఈ నెల 23 నుండి విజయవాడలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిఖిల్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయబోతున్నారు. ఇప్పటికే విజయవాడలో బ్లూ మ్యాట్ సెట్ను సిద్ధం చేయగా పవన్ కళ్యాణ్కు సంబంధించి 20 రోజుల షూట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. జానపద కథా చిత్రంగా రూపొందుతున్న హరిహర వీరమల్లు 2 భాగాలుగా రానుంది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తెరపై ముందు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఉంటుందా, లేక డిప్యూటీ సీఎం అని ఉంటుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటి చిత్రంగా రానున్న ఈ హరిహర వీరమల్లు డిసెంబర్లో రిలీజ్ కానుంది.